అంటే రానున్న రోజుల్లో గోపవరం నియోజకవర్గంలో టీడీపీకి పెచ్చు ఎక్కువ అని చెప్పేసి, అలాగే ఏదైతే టీడీపీ సంబంధించి కూడా మెజార్టీగా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాడు. ఇదే సేమ్ గోపాలపురం నియోజకవర్గంలో తలారి వెంకటరావు గారికి సీట్ ఇస్తే కనుక ఈయన ఇక్కడ నెగ్గే అవకాశం ఉంది అంటారా? గోపాలపురం నియోజకవర్గం టీడీపీకి ఇది వరకు స్ట్రాంగ్ అని చెప్పుకునే మాట నిజం. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత మనం 2014లో కంపేర్ చేసినా ఈ జిల్లాలో అన్ని సీట్లతో కంపేర్ చేస్తే అతి తక్కువ స్వల్ప మెజార్టీతోనే మనం కోల్పోవడం జరిగింది. అలాగే 2019లో అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు తలారి వెంకటరావు గారు ఒక ప్రజల్ని ఆశీర్వదించి దాదాపు 40,000 మెజారిటీ, అఖండ మెజారిటీ ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఇది తప్పుడు మాట. ఇదివరకు సరైన అభ్యర్థులు లేక, లేకపోతే సరైన పార్టీ నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా పటాపంచలు చేసేశారు. ముఖ్యంగా ఈ సామాజిక సాధికార యాత్ర కూడా మా గోపాలపురం నియోజకవర్గానికి ప్రత్యేకమైన యాప్ట్ అయిన కాన్సెప్ట్. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఎస్సీ, అలాగే రాజమండ్రి ఎంపీ, మాకు ఏదైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినారు. ఇప్పుడు కూడా ఇదివరకు ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి మనం చూసాం, ఎప్పుడు బీసీకి పార్లమెంట్ అభ్యర్థి ఇచ్చిన దాఖలాలు లేవు. రాజమండ్రి అంటే ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ముఖ్యంగా ఓసీ సామాజిక వర్గానికి, అటు జనసేన కూడా లాస్ట్ టైం కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది. అవన్నీ కాదని ఎలక్షన్ల ముందే ఆయన సామాజిక న్యాయం అంటే ఏంటో రాజ్యాంగపరంగా ఆయన చూపించారు. రాజ్యాంగపరమైన పదవులకు కూడా మనం వాళ్ళని డెఫినెట్గా అభివృద్ధి చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు కాకుండా. అటు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో చెప్పారో వెనకబడిన వర్గాలకు కూడా రాజ్యాధికారం ఇస్తేనే పరిపూర్ణమైన సమన్వయం జరుగుతుందని, అది తూచా తప్పకుండా కేవలం 4 సంవత్సరాల అనుభవంతో ముఖ్యమంత్రిగా ఆయన పాటిస్తున్నారు. అదే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా గర్వంగా చెప్పుకునే ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర ఏర్పాటు జరిగింది. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం దారిపల్లిలో కూడా ప్రజలందరూ అఖండ భారీ జనసమూహంతో దీన్ని విజయవంతం చేయబోతున్నారు. కాబట్టి గోపాలపురం నియోజకవర్గం మరి రాబోయే ఎన్నికల్లో వైనాట్ 175లో డెఫినెట్గా గోపాలపురం నియోజకవర్గం కూడా భాగమై అఖండ మెజార్టీతో ఇటు తలారి వెంకటరావు గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా ఆశీర్వదిస్తారని ప్రజలు సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇచ్చిన ప్రతి హామీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ముఖ్యంగా జలకళ అనేది మనం ఎలక్షన్ ముందు కూడా హామీ ఇవ్వలేదు. ఇలాంటి మెట్ట ప్రాంతంలో జలకళ ద్వారా రైతులకు బోర్లు వేయించి దానికి సబ్సిడీ ద్వారా అందించడం అనేది ఎలక్షన్ హామీలతోనే కాకుండా రోజు వారి పరిపాలనలో వచ్చిన సమస్యలను కూడా ఆయన ఎంతో దిశగా పరిష్కరించారు. కాబట్టి ఇక్కడ జడ్పీటీసీలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ మా గోపాలపురం నియోజకవర్గంలో అన్నీ కూడా సామాజిక న్యాయం పాటించి మినిమం 50% రిజర్వేషన్ చూపించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలందరూ మరి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ బలం ఏంటో ఈ నియోజకవర్గంలో చూపించబోతున్నారని తెలియజేస్తున్నారు. సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల మీద అక్రమ కేసులు పెట్టి విధించారని చెప్పేసి జనసేన టీడీపీ వర్గాలు అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు ఏమీ చెప్పుకోవడానికి లేక ఈ హామీ అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఈ ఎలక్షన్ హామీ ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఈ అవినీతి ఉంది, ఇలాంటి ఏమీ చెప్పుకోలేక లేనిపోని సాకులు చేసి ఎక్కడన్నా 1-2 నిజంగా తప్పు చేస్తే అది కులమత భేదాలు లేకుండా కేసులు పెట్టడం సర్వసాధారణం. ఎలాగైతే వెల్ఫేర్ స్కీమ్స్లో అర్హత ప్రామాణికంగా చేస్తున్నారో, ఎక్కడన్నా ఓసీ తప్పు చేసినా, ఎస్సీ తప్పు చేసినా, బీసీ తప్పు రాజ్యాంగపరంగా కేసులు పెట్టి ఉండొచ్చు. దాన్ని సాకుగా చూసి ఆ తప్పు చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళే బయటపడతారు. ఎక్కడో ఒక తప్పు జరిగిన తప్పుని కేసు పెడితే దాన్ని కూడా అవకాశంగా వాడుకుంటున్నారంటే వీళ్ళు ఆ తప్పుని సమర్థిస్తున్నట్టు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్కి 1 year ముందే మేము చేయలేము, జగన్మోహన్ రెడ్డితో అసలు ప్రచారంలో కూడా మేము పోటీ పడలేమని చెప్పి 2 పార్టీలు కలిసిన చరిత్ర నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఒక ఎలక్షన్ నోటిఫికేషన్కి 10 రోజుల ముందో, వచ్చిన 10 రోజుల తర్వాత పొత్తులనే సర్వసాధారణం. అలాంటిది ఎలక్షన్కి 1 year ముందే బాహాటంగా ప్రచారంలో కూడా పోటీ పడలేకపోతున్నాం, చెప్పుకోవడానికి ఏమీ కారణం లేదని చెప్పి ఒక సామాజిక వర్గాలు కలిస్తే అన్నా మనం డెఫినెట్గా పోటీ పడగలుగుతామేమో అనే ఉద్దేశంతో కలిశారు. అది కూడా ఎట్టి పరిస్థితుల్లోని సింహం ఎప్పుడు సింహమే. ఎంతమంది రీల్ హీరోలు వచ్చినా రీల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ చదరంగంలో తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో వైనాట్ 175 చెప్పుకోవాలంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా 234 కాన్స్టిట్యున్సీస్ 294కి చెప్పింది. కానీ వైనాట్ 175 70% చెప్పగలుగుతున్నారంటే అటు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా, వర్గ వివక్షణ లేకుండా, పార్టీకి ఓటేసారా లేదా అని చూడకుండా అర్హతే ప్రామాణికంగా, ఇందాక మా దుర్గారావు గారు చెప్పినట్టు, ఎంపీపీ గారు చెప్పినట్టు, ఇవాళ తెలుగుదేశం కుటుంబాల్లో కూడా మహిళలందరూ ఎవరైతే డ్వాక్రా రుణమాఫీలు పొందారో, ఎవరైతే పెన్షన్ పొందారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే పరిస్థితి. కాబట్టి ఆయన 3 ప్రాంతాల్లో కూడా 3 సామాజిక బస్సు యాత్ర జరగాలి, రాష్ట్రం అంతా కూడా మన సామాజిక వర్గాలకు చేసిన న్యాయం వాళ్ళందరికీ కూడా ప్రజలకు వివరించండి అని ఆదేశించిన తక్షణం ఈరోజు గోపాలపురం మన నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ ఈ సభని
విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లా వెంకటరావు గారిని ఆశీర్వదిస్తారు. తప్పకుండా మీరే చూస్తారు ముందు ముందు గోపాలపురం నియోజకవర్గం 2024లో మరింత అఖండ మెజార్టీతో. ఎందుకంటే చెప్పినవన్నీ చేసాం, చెప్పనివి కూడా చేసాం. కాబట్టి నువ్వు నోరెత్తి వేలెత్తి చూపించడానికి ఏ తప్పు లేదు. కాబట్టి యాంటీ ఓటు కూడా ఉండదు మాకు, అంత పాజిటివ్ ఓటుతోనే ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 2024లో అఖండ మెజార్టీతో నియోజకవర్గం గెలవబోతున్నామని తెలియజేస్తారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అని చెప్పేసి అలాగే సంక్షేమ పథకాలకి రెట్టింపిస్తారంటున్నారు. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపిస్తారంటున్నారు. దీనివల్ల ఆంధ్ర ప్రజలు ఏమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నాయంటారు చంద్రబాబు నాయుడుకి? ఇప్పుడు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి హామీల గురించి మనం చూసాం. 2014లో డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, నిరుద్యోగాలకి ఉద్యోగాలు కల్పిస్తాం, ఇలాంటి ఎన్నో హామీలు, టీవీ యాడ్లు, కలర్ యాడ్లు, సినిమా యాడ్ల ద్వారా సినిమా డైరెక్టర్లను పెట్టి కూడా యాడ్లు చిత్రీకరించి ప్రజలు నమ్మించారు. కాబట్టి మరొక్కసారి అప్పుడు కూడా నమ్మలా ప్రజలు. కేవలం అప్పుడు మోడీ గారి గ్లామర్ కొద్దీ మోడీ గారి సపోర్ట్తో వచ్చేటిగా తప్ప అప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు, ఎందుకంటే ఒకసారి చూస్తారు అన్నం ఉడికిందా లేదా అనేది. మరొకసారి మోసం చేయడానికి అవకాశం అడుగుతున్నాడని కూడా ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మంచి చేయడానికి అవకాశం అడుగుతున్నారు, ఆయన మరొకసారి మోసం చేయడానికి అవకాశం అడుగుతున్నారు. ఆయన్ని నిజంగా హామీలు నమ్ముంటే పవన్ కళ్యాణ్తో ఇవాళ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని గురించి చెప్తున్నారు, వాళ్ళు చేయబోయే మోసం గురించి చెప్తున్నారు. కాబట్టి ప్రజలు విజ్ఞులు. ఈ రోజు ఈ టెక్నాలజీ ప్రపంచంలో ప్రజలందరికీ కూడా గత పాలనలో ఏం మంచి జరిగింది, ఈ పాలనలో వాళ్ళకి ఏం జరిగింది అదే చూసి ఓటేయమంటున్నారు. ఆయన మీ గత ప్రభుత్వంతో మీకు జరిగిన మంచిని, ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని కంపేర్ చేసుకోండి. మీకు ఏమాత్రం గత ప్రభుత్వంతో జరిగిన మంచి కనుక మీకు జరిగితే నన్ను ఆశీర్వదించండి అని అంత గర్వంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఆయన మరింత మంచి చేయడానికి, మరింత సేవ మరొకసారి చేయడానికి అవకాశం అడుగుతున్నారు. కాబట్టి తప్పుడు హామీలు, కలబొల్లి మాటలు, మరాఠీ మాటలతో మీరు మోసపోవద్దు. మోసపోరు కూడా ప్రజలు. ఎందుకంటే గడప గడపలో కూడా అదంతా కూడా వైనీడ్స్ జగన్ ద్వారా కూడా మాకు ప్రజలందరూ కూడా రెస్పాన్స్ కనపడుతుంది. ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఎటువంటి అవినీతి లేకుండా ఒక వాలంటీర్ సిస్టమ్ ద్వారా వాళ్ళ గడప గడపకి స్వరాజ్యంలాగా గడప గడపకి వెళ్ళి హామీలు ఏదైతే నెరవేర్చారో అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. గత పాలనతో కంపేర్ ఎటువంటి జన్మభూమి కమిటీలు లేవు, ఎటువంటి వైఎస్ఆర్సీపీ కమిటీలు లేవు, అర్హతతో ప్రామాణికంగా చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మరొకసారి మరింత విజయం చేకూరుస్తారని మేము భావిస్తున్నాం. సార్, ఫైనల్గా అడుగుతున్నాను, అంటే లోకేష్ యువకాలం పాదయాత్ర 20 తారీఖుతో అయిపోతుంది. నిజంగా పాదయాత్ర అసలు స్పందన వచ్చిందంటారా? అసలు ఎప్పటికి అయిపోయిందో కూడా అందరికీ అర్థం కావట్లేదు అంటున్నారు. అసలు ఏమంటారు దాని గురించి? అసలు యువకాలం పాదయాత్ర ఒకటి జరుగుతుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అదొక ప్రపంచం. ఒక ఎవ్రీ డే కూడా ఎంత జనం వచ్చేవారో మనకు తెలుసు. ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఒక హామీ, ఒక నవరత్నాల ద్వారా ఆ ఏరియాకి సంబంధించిన హామీలు ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఇది బ్రేక్ ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకోవడం, వాళ్ళకి కావాల్సినప్పుడు స్టే చేయడం. ఇప్పుడు రెండో దశ చూసాం. ఈస్ట్ గోదావరిలో మొదలెడితే వైజాగ్ వెళ్ళేసరికి మొత్తం 15 రోజుల్లో అయిపోయింది. దాన్ని యువకాలం పాదయాత్ర అంటారా, లేకపోతే అది సరదాగా చేసే యాత్ర అంటారా అని చూడాలి. ఈరోజు నిస్సిగ్గుగా ఆ పార్టీ ఈ పార్టీ నాయకులు కలిపి ఒకే హోర్డింగ్లు పెట్టే పరిస్థితి. అయినా సరే జనం రాని పరిస్థితి. నేను ఈ మధ్యన కూడా వైజాగ్లో అబ్జర్వ్ చేశాను. మా మీడియా మిత్రులు కంపేర్ చేస్తే వాళ్ళు బాక్సర్లు వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు మ్యాక్సిమం 100-200 మంది కూడా ఉండట్లేదు అని అన్నారు. కాబట్టి ప్రజల నుంచి రోజు రోజుకి స్పందన కరువు అవుతుంది. కాబట్టి త్వరగా దాన్ని పూర్తి చేసేసి ముగిస్తున్నారు. శ్రీకాకుళం దాకా పాదయాత్ర చేస్తానని చెప్పారు. మరి వైజాగ్లోనే ఎందుకు ఆపేస్తున్నారు? ఎందుకంటే ప్రజల నుంచి స్పందన లేదు కాబట్టి. వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా వెళ్తే వచ్చే 4-5 సీట్లు కూడా రావని ఒక దీంతో 3 రకాలుగా చేశారు యాత్రలు, అన్నీ ఆపేశారు. ఎందుకు? ప్రజల నుంచి స్పందన లేదు కాబట్టి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు ఆలోచించి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించే మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు చెడు గురించి మనం మాట్లాడట్లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే డెసిషన్ తీసుకుంటాడు. అది ఒక కప్పలు తక్కిళ్ళలాగా అటు పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్, అటు చంద్రబాబు నాయుడు. అది అసలు అయ్యే పనేనా? ఎలక్షనే ఒక్కడమే చేయలేని వాళ్ళు ఇక పరిపాలన ఏం సాగిస్తారనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహం లేదు. వైనాట్ 175 డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మీకు సభ పూర్తిగా తెలియజేస్తారు.